వైసీపీ గత 18 నెలలుగా విపక్ష పాత్రను సమర్థంగా పోషించడం లేదు అన్న భావన అయితే ప్రజల్లో ఉంది. అంతేకాదు ప్రజా సమస్యల మీద వైసీపీ నేతలు ఎవరూ కూడా సరిగ్గా స్పందించడం లేదు అని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఒక కీలక కార్యక్రమం తీసుకురానుంది. ఇది ప్రజలకు సంబంధించింది. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు అని వైసీపీ అధినేత జగన్ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధమయ్యారు. వైసీపీ సైన్యం సహాయంతో ఈ సమర భేరీని మోగించారు. అయితే వైసీపీ క్యాడర్ కానీ లీడర్ కానీ అంటే కోటి సంతకాల సేకరణలో ఎక్కడైనా కదిలిందా? ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో వైసీపీ ఏ విధంగా ముందుకు సాగింది అంటే జవాబు చేదుగానే వస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పేద ప్రజలందరికీ కూడా వైద్య విద్యను దక్కకుండా చేస్తున్నారు అని జగన్ భావిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏపీలో పేదలకు చదువుతో పాటు వైద్యం కూడా అందకుండా పోతోంది అని ఆయన తలిచారు. అందుకే ఒక భారీ పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ వర్షన్ చూస్తే ప్రైవేట్ కళాశాలలు అయితే తొందరగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కదా, కానీ అదే ప్రభుత్వం అయితే ఎలా చేయాలి అన్నది వారి వైపు నుంచి వాదనగా ఉంది. దీంతో వైసీపీ ఏకంగా ప్రజా పోరాటానికే సిద్ధమైంది. ఏపీలో 5 కోట్ల మంది ప్రజానీకం ఉంటే అందులో కోటి సంతకాలు అంటే ప్రతి కుటుంబాన్ని ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయడమే. ఒక విధంగా ఇది భారీ కసరత్తు. దీనివల్ల 2 ప్రయోజనాలు వైసీపీ ఆశించింది. ఒకటి, ప్రభుత్వం తీసుకునే ప్రైవేట్ నిర్ణయం పట్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుందని, అదే సమయంలో తమ పార్టీ కూడా సంస్థాగతంగా మరింత చురుగ్గా ముందుకు సాగుతుందని. అయితే వైసీపీ ప్లాన్ చేసినట్లుగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం జారీ చేసిన ప్రైవేటీకరణ జీవోకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు భారీగా సేకరించాల్సి ఉంది. ఆ మీదట ఆ సంతకాలను అన్ని కలిపి గవర్నర్ కి ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఇలా వైసీపీ ఒక భారీ ప్రోగ్రామ్ నే డిజైన్ చేసింది. ఇక చూస్తే కనుక కోటి సంతకాలు అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 60,000 మంది సంతకాలు తీసుకోవాలి అన్నమాట. అలా లెక్క తీస్తే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుకొని కోటి సంతకాలుగా మారతాయి. ఇక ఈ కార్యక్రమం ఆర్భాటంగా ప్రకటించినా కూడా మధ్యలో కొన్నిసార్లు వాయిదా పడింది. అలా చివరికి ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో హడావిడి చేసి మొత్తానికి కోటి సంతకాల కార్యక్రమం అయింది అనిపించారు. ఇక ఈ సంతకాల పత్రాలను విజయవాడకు తరలించే పనిలో అంతా ఉన్నారు. ఇక ఈ కోటి సంతకాలను వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కి ఇచ్చి ప్రజలంతా ప్రభుత్వం తీరు పట్ల, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద యాంటీగా ఉన్నారని చెప్పాలన్నది ఉద్దేశంగా ఉంది. ఇలా వైసీపీ ప్రోగ్రామ్ ఉంది. ఇదిలా ఉంటే వైసీపీ తలపెట్టిన ఈ భారీ ప్రోగ్రామ్ లో ప్రజల భాగస్వామ్యం ఎంత అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. అయితే ఇక్కడే జగన్ పొరపడ్డారు అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా ఇలాంటి సంతకాలు చేయడానికి, పోరాటాలకు ఏమంతా చురుగ్గా లేరు అని అంటున్నారు. వారికి కావాల్సింది సంక్షేమ పథకాలు, సూపర్ 6 అంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందువల్ల ఈ సంతకాలు పెడితే, వైసీపీకి సహకరిస్తే తమ పథకాలు ఎక్కడ ఆగుతాయో అన్న భయాలు జనాల్లో ఉన్నాయని అంటున్నారు. దాంతో ప్రజా భాగస్వామ్యం అన్నది కూడా ఈ విషయంలో ఎంత మేరకు ఉంది అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. మరోవైపు చూస్తే మొత్తం ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా 140 దాకా నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు అయితే పెద్దగా యాక్టివ్ గా లేరు అని అంటున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో జగన్ రాజకీయ బదిలీల పేరుతో భారీగా షిఫ్ట్ చేశారు. దాంతో వారు ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్న చోట అయితే యాక్టివ్ గా పాలు పంచుకోవడం లేదని అంటున్నారు. ఈ విషయంలో హైకమాండ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఏ రకంగా ఆదేశించినా కూడా తూతూ మంత్రంగానే ఈ కార్యక్రమం చేశారు తప్ప వారిలో అయితే అసలైన ఉత్సాహం అయితే లేదని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చురుగ్గా ఉన్నవారు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నిర్లిప్తంగా ఉన్నారు అన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేయాలని అంటున్నారు. ఆనాడు పూర్తిగా పెత్తనం చేసిన వారు ఇప్పుడు అసలు సీన్ లోకి రావడం లేదంటే సీరియస్ గానే ఫోకస్ పెట్టాలని అంటున్నారు. ఇక చూస్తే కోటి సంతకాల సేకరణ అంటూ హైకమాండ్ ఒత్తిడి చేయడంతో ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఒకటి ఉందని అంటున్నారు. అదేంటి అంటే ఈ సంతకాల సేకరణ అంతా కూడా ఒరిజినల్ కాదు అని, ఓటర్ల జాబితా ముందేసుకుని క్యాడర్ నే సంతకాలు గీకి పారేశారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోందట. అంతేకాదు ఏకంగా 90% సంతకాలు ఫేక్ అని కూడా ప్రచారం సాగడం చిత్రంగా ఉంది అని అంటున్నారు. ఇక డెడ్ లైన్ పెట్టేసి మరి కోటి సంతకాలు అనడంతో ఆ భారీ లక్ష్యాన్ని సాధించడానికి కింద మీద పడకుండానే కాగల కార్యాన్ని పూర్తి చేశారు అని అంటున్నారు.
కొన్ని సంతకాలు మాత్రం జనం చేత పెట్టించి వాటిని పేపర్లో వేసుకుని బిల్డప్ ఇచ్చారు, కానీ మెజారిటీ మాత్రం పేపర్లు క్యాడర్ చేతికి ఇచ్చి సంతకాలు పెట్టించుకోమని చెప్పి పంపేశారు అని అంటున్నారు. నాయకుల పురమాయింపుతో ఈ విధంగా చేతులు కాళ్ళు అన్ని కలిపేసి మరి సంతకాలు కెలికేసి కోటి అయిపోయింది అన్నట్టుగా క్యాడర్ ఫోజులు ఇచ్చారని పెద్ద ఎత్తున పార్టీలోనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరో విషయం కూడా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న టైంలో నాయకులు పని చేయలేదు, ఇప్పుడు క్యాడర్ కి పని అప్పగిస్తే వారు కూడా ఎందుకు పని చేస్తారు? అందుకే ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టేసి తెచ్చారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ భారీ ఎత్తున చేపట్టిన కోటి సంతకాల సేకరణ వెనుక చాలానే మతలబులు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతూ ఉంది.